హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమాన్షి వరల్డ్. మేమైతే బాసర సరస్వతి అమ్మవారి గుడికైతే వెళ్ళామండి మా పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి. ఇంకా మేమైతే నైట్ 6:30 ఆ టైంకి అయితే బయలుదేరామన్నమాట హైదరాబాద్ నుంచి బాసర. మామూలుగా అయితే మాకైతే 4.5 అవర్స్ పడుతుంది అని చెప్పారు. ట్రాఫిక్ వల్ల మాకైతే 5.5 అవర్స్ దాకా పట్టేసిందండి. మేము 6:30కి బయలుదేరిన వాళ్ళం, అక్కడికి చేరుకోవడానికి 11:30 11:45 అయితే అయిపోయిందండి. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా నైట్ అయితే పడుకుని మార్నింగే లేచి ఇలా అయితే మా పాపనైతే రెడీ చేశానండి. చక్కగా వైట్ డ్రెస్ అయితే వేసాను అనమాట. సరస్వతి అమ్మవారికి వైట్ అంటే చాలా ఇష్టం కదండి. సో నేనైతే ఈ డ్రెస్ మీషోలో అయితే తీసుకున్నా అండి. చాలా వైట్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మేము వెళ్ళేది సమ్మర్లో వెళ్తున్నాం కాబట్టి కొంచెం తేలిగ్గా మంచిగా వైట్ ఉండేలాగా చూసుకున్నా అనమాట. ఈ ఫ్రాక్ అయితే చాలా తేలిగ్గా కూడా ఉంది. సో మా పాపకైతే బాగా నచ్చింది. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. రూమ్ దగ్గర నుంచి గుడికి వాకబుల్ డిస్టెన్సే అండి. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే రూమ్స్ నాన్ ఏసీ ఏసీ ఉంటాయి. మన ఇష్టం ఏది చూస్ చేసుకుంటే అది చూస్ చేసుకోవచ్చు. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుందండి రూమ్స్ అవి. మేమైతే ఇంకా నామాలు అయితే పెట్టించుకున్నాం అనమాట. అక్కడ స్టార్టింగే అందరూ వచ్చేస్తారు నామాలు పెట్టడానికి. సో మేము కూడా ఇష్టంగా మంచిగా పెట్టించుకున్నాము. అక్కడైతే మొబైల్స్ అయితే మటుకి అలౌ చేయరండి అసలు ఎట్టి పరిస్థితుల్లో. సో మేమైతే లాకర్లో అయితే పెట్టేసాం అనమాట. అక్కడే ఉంటుంది లాకర్, 10 రూపీస్ పెర్ ఫోన్కి. మేమైతే ఇంకా మార్నింగే వచ్చేసాం కాబట్టి మా పాపకి ఫుడ్ కూడా ఏమీ అంటే టిఫిన్ ఏం పెట్టలేదన్నమాట. సో మీరైతే అలా చేయొద్దండి. ఏమన్నా అంటే ఇంత టైం పడుతుందే అని అనుకోలేదు మేమైతే. టికెట్ తీసుకోవటానికి 1/2 అవర్ పట్టింది. టికెట్స్ 2 టైప్స్ అయితే ఉంటాయండి. 150 రూపీస్ది ఒకటి ఉంటుంది, 1000 రూపీస్ది ఒకటి ఉంటుంది. మేమైతే 1000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే 1000 రూపీస్ టికెట్ అయితే కొంచెం అమ్మవారి గర్భగుడి దగ్గర ఉత్సవ విగ్రహం దగ్గర అయితే చేపిస్తారనమాట పూజ అది. ఇంకా పంతులు గారు రాయిపిస్తారు పాప చేత్తో. సో అందుకని మేము 1000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. 150 రూపీస్ టికెట్ అయితే ఒక హాల్లో అయితే కూర్చోబెట్టి చేపిస్తారంట. సో మాకు మేము వెళ్ళిన రోజు అయితే 1000 రూపీస్ టికెట్కే మీకు చూపిస్తున్నాను కదా బ్లూ కలర్ది, అదంతా ఫుల్ అయిపోయిందండి. అదంతా అక్కడి నుంచి గుళ్ళోకి వెళ్ళటానికి మాకు 2 అవర్స్ దాకా పట్టేసింది. సో మీరు ఎవరైనా పిల్లలతో కనుక వెళ్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళండి ముందే. ఇంకా అక్షరాభ్యాసానికి కావాల్సిన ఐటమ్స్ ముఖ్యంగా స్లేట్ పెన్సిల్, పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం బియ్యం, జాకెట్ ముక్క. అక్కడ 3 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ స్లేట్ పెన్సిల్స్ అయితే పాప కానీ బాబు కానీ చేత్తో ఇప్పిస్తారండి. అండ్ అక్కడ ఫ్రూట్స్ అయితే చాలా అంటే చాలా కాస్ట్ అనమాట. మీకు చూపిస్తున్నాను. అక్కడ ఒక బౌల్లే దాంట్లో ఓన్లీ వన్ ఫ్రూట్ మాత్రమే ఉన్నది. అదొక్కటే 200 చెప్తారు. ఫ్రూట్స్ మట్టికి మీరు మీ దగ్గర నుంచి తీసుకెళ్ళటం అయితే కరెక్ట్ అండి. నేనైతే ఫ్రూట్స్ ఇంకా స్లేట్ పెన్సిల్, కొబ్బరికాయలు అన్నీ నేనైతే ఇంటికాడ నుంచే తీసుకుని వెళ్ళానండి. అక్కడ ఓన్లీ దండలు అయితే మట్టికి కొన్నా అనమాట. పాపకి ఒక దండ వేయాలి అండ్ అమ్మవారికి ఒక దండ అనమాట. సో ఇక్కడి నుంచి పట్టుకెళ్తే కొంచెం వళ్ళిపోయినట్టు అయిపోతాయి కాబట్టి నేనైతే అక్కడ తీసుకున్నాను. ఇంకా లైన్లో నుంచి లోపలికి అయితే పంపించిన తర్వాత అక్కడైతే కూర్చోబెడతారండి. అందరినీ కూర్చోబెట్టి అక్కడ స్లేట్ పెట్టి దానిపైన బియ్యం అయితే వేయిస్తారు. కొంచెం బియ్యము, పసుపు, కుంకుమ, అక్షింతలు, జాకెట్ మొక్క అయితే పెట్టి పూజ అయితే చేపిస్తారండి. తర్వాత అవన్నీ మనం ఒక బాక్స్లో కానీ ఒక కవర్లో కానీ తీసేసుకుని అది మనం పరమన్నం కానీ అలా ఏదైనా ప్రసాదంగా అయితే చేసుకోవాలన్నమాట ఇంటికి తీసుకెళ్ళిపోయి. తర్వాత ఒక్కొక్కరిగా పంతులు గారి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడైతే పాపతో రాయిపిస్తారనమాట. ఓం నమ శివాయ సిద్ధం నమః అనేది అయితే రాయిస్తారండి ఫస్ట్. తర్వాత దర్శనానికి అయితే పంపిస్తారండి. దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాక మన పాప కానీ బాబుతో
స్లేట్ పెన్సిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. 3 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ మన ఇష్టం. నేనైతే స్లేట్ పెన్సిల్, ఒక చాక్లెట్, బిస్కెట్, ఎరేజర్ అవి అయితే పెట్టి, ఒక ఫ్రూట్ కూడా పెట్టి, ఒక కవర్లో అయితే పెట్టి అయితే ఇప్పించానండి మా పాపతో. టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 4 నుంచే ఓపెన్ అయితే చేసేస్తారండి అమ్మవారి టెంపుల్. మార్నింగ్ 4 నుంచి 7 ఆ టైం దాకా అభిషేకం అయితే జరుగుతుందన్నమాట అమ్మవారికి. అభిషేకం అయిన తర్వాత ఇంకా అక్షరాభ్యాసాలు అయితే స్టార్ట్ చేస్తారండి. 12:30 దాకా అయితే ఉంటుంది ఆఫ్టర్నూన్. తర్వాత మళ్ళీ 2 to 8:30 దాకా అయితే ఉంటుందన్నమాట టెంపుల్ టైమింగ్స్. ఇంకా మేము టెంపుల్ నుంచి రూమ్కి అయితే వచ్చి ఇంక లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అయితే వచ్చేస్తున్నామండి. రిటర్న్ వచ్చేసేటప్పుడు అక్కడ గోదావరి రివర్ అయితే ఉంటుందండి. అక్కడికైతే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని తల మీద కొంచెం వాటర్ అయితే వేసుకుని ఇంకా మేమైతే రిటర్న్ అయితే వచ్చేసామండి. ఇంకా అక్కడ చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయండి. వేదవ్యాసుని గృహ, బీజాక్షరాలు అయితే రాస్తారండి నాలుక మీద చిన్నపిల్లలకి. సో మేమైతే అదొక్కటైతే మిస్ అయ్యాము. కొంచెం అర్జెంట్ పని ఉండి ఇంకా మేమైతే బయలుదేరిపోవాల్సి వచ్చిందనమాట. చాలామంది చెక్క స్లేట్ మీద రాయిపిస్తారు, మామూలు ప్లాస్టిక్ స్లేట్ మీద రాయిపిస్తారు, లేదా సిల్వర్ స్లేట్ మీద కూడా రాయిపిస్తారండి. మేమైతే చెక్క స్లేట్ మీద అయితే రాయిపించాము. అక్కడ బాసర్లో అయితే 300 అలా అయితే చెప్తున్నారు. సో నేనైతే ఇంటికాడ నుంచి ఇక్కడే కొనుక్కుని తీసుకుని వెళ్ళారనమాట. టెంపుల్ దగ్గరలోనే సరస్వతి అమ్మవారి సత్రం అయితే ఉంటుందండి, అన్నదాన సత్రం. వీలైన వాళ్ళు అక్కడికి వెళ్ళి భోజనం అయితే చేస్తారనమాట, లంచ్. అక్షరాభ్యాసం షార్ట్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ షార్ట్స్ కూడా చూడండి. అండ్ ఎవరైనా బాసర వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు అయితే మటుకి ఖచ్చితంగా వీడియో చూడండి. మీ రిలేటివ్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా కానీ ఈ వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.